85 ప్రశ్న. ఆ, దేని ఆత్మఫలాలు గలతీ 5:22 22 చదువు. వివరించండి. గలతీ 5:22 ఉమ్, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 ఆ, వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ఆ, ప్రేమ, సంతోషము, సమాధానము, ఉమ్, దీర్ఘశాంతము, దయాలుత్వం, ఆ, మంచితనము, విశ్వాసము, ఆ, సాత్వికము, ఆశానిగ్రహం. ఆ, ఇట్టి వాటికి విరోధము నియమమేమీ కూడా లేదు. ఆ, క్రీస్తు సంబంధులు ఆ. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేసి ఉన్నారు. మంచి ప్రశ్న వేసాడు. ఎవరత్నా? ఈయన పేరు ప్రవీణ్ విజయ్. ప్రవీణ్ విజయవాడ. ఏమంటున్నాడు? దేవుని ఆత్మఫలము గురించి దేవుని చెప్పండి, ఆత్మఫలములు వివరించండి. చదవమంటున్నాడు, చెప్పమంటున్నాడు. నెక్స్ట్, దేవుని చిత్తము దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఏంటి అంటే ఏమిటి తెలియాలి. రక్షింపబడిన ప్రతి వాడికి లోకం నుండి బయటకు వచ్చి పాపక్షమాపణ పొంది యేసు క్రీస్తు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొందితే పరలోక రాజ్యం చేరడానికి 9 ఆత్మఫలాలు ఉంటాయి. ఒక వ్యక్తి రక్షింపబడి యేసు నమ్మిన తర్వాత పరలోక రాజ్యం చేరాలంటే 9 ఆత్మఫలాలు ఉన్నాయి. ఈ ఆత్మ సంబంధమైన ఫలాలు, ఈ శరీర సంబంధమైనది కాదు. ఈ ఆత్మఫలాల్లో మొట్టమొదటి ఏంటి? ప్రేమ. ప్రేమ. ప్రేమ 2 రకాల ప్రేమ. ఒకటి భూ సంబంధమైన ప్రేమ, పర సంబంధమైన. ఆ భూ సంబంధమైన ప్రేమలో చాలామంది మరి చనిపోతున్నారు కూడాను. ఇది అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు, అబ్బాయి తిరస్కరించిన అమ్మాయి తిరస్కరించిన, అది ఇద్దరిని మరి లోకం తిరస్కరించిన చావు. కానీ ప్రేమ భూ సంబంధంగా ఉండదు. పరలోకానికి వెళ్ళేవాడికి ప్రేమ భూ సంబంధం. భూ సంబంధం ప్రేమకి పరసంబంధం ప్రేమకి చాలా తేడా. పరసంబంధం ప్రేమ ఎలా ఉంటుందంటే అది ప్రేమ ఉప్పొంగదు. అంటే ఉప్పొంగదు. ప్రేమ గురించి చెప్తాడు కొరింథీయులు 13వ అధ్యాయంలో. పౌలు చెప్తాడు ప్రేమ గురించి. ప్రేమ గురించి ప్రేమలో ఎన్ని ఉన్నాయి. మొదటి కొరింథీ 13వ అధ్యాయం. మొదటి కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం నుండి. 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించును. అద్దిగో మొట్టమొదటి చదవాలి. ప్రేమ మొదటి వచనం నుండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే అద్దిగో ప్రేమ లేని వాడినైతే బ్రోగుడి కంచును కనగనాడు తాళమున యుందును. ప్రవచించి కృపావరం కలిగి మరములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. కాబట్టి ఇక్కడ తేలేడు. మొట్టమొదటి ప్రేమ గురించి బాగా చెప్పింది ఎవరంటే పౌలు చెప్తున్నాడు. యేసుప్రభు ప్రేమమయుడు, కానీ మనుషుల్లో పేతురు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు ఏమని? ప్రేమ దీర్ఘకాలం సహించును. ఒకటి దయ చూపించును. గవగబ వెళ్ళిపోకూడదు. ప్రేమ ఏం చేస్తుందట? దీర్ఘకాలం సహించును. కొంతమంది చిన్న మాటకి 2-3 సార్లు సహించారు. 2 సార్లు అన్నావు ఇంక సహించను. కానీ ప్రేమ అలాగందు. ఏ ప్రేమ? ఆత్మ సంబంధం. ఆత్మ ప్రేమ ఎంతకాలం సహిస్తుందట? దీర్ఘకాలము సహించును. అది యేసు ప్రభు. అదేంటి ఏం చేస్తున్నాడు? దీర్ఘకాలము సహిస్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. కాబట్టి ప్రేమ అంటే ఏంటో చెప్తున్నాడు. తర్వాత దీర్ఘకాలము ఎల్లప్పుడూ సహిస్తుంది. అది యేసు ప్రభు. యేసు ప్రభు సువార్త ప్రకటించిన లగాయితూ సిలువలో చనిపోయే వరకు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. అదేంటిది? ప్రేమ. అంత ప్రేమ. అన్ని దెబ్బలు కొట్టి చంపేస్తున్న క్షమాపణ. ప్రేమలో ఏముంది? క్షమాపణ. వివరించమంటాడు. కాబట్టి ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపిస్తుంది. రెండోది. 3 ప్రేమ మత్సరపడదు. ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు. 4 ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. 5 ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. 6 అమర్యాదగా నడవదు. ప్రేమ ఉన్నవాడికి ఏముండదు? అమర్యాద ఉండదు. 6. 7ది స్వప్రయోజనమును విచారించుకొనదు. 7 త్వరగా కోపపడదు. ప్రేమ ఉంటే త్వరగా కోపపడదు. 8 అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రేమ ఉంటే ఏముండదు? అపకారం. కొంతమంది ప్రేమ నటిస్తారు కానీ అపకారం లోపల ఉంటుంది. ఎన్నోది? ఇది 8ది.
తొమ్మిదోది దుర్నీతి విషయమే 9 సంతోషపడక దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు ఆ. సంతోషించును, ఆ, అన్నిటికీ తాలుకొనును. ఎన్నోది 10 10 అన్నిటికీ తాలుకోను, అన్నిటినీ నమ్మును, 11 అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, 12 అన్నిటిని నిరీక్షించను, అన్నిటినీ వచ్చును, 13 అన్నిటిని నిరీక్షించను. ప్రేమ శాశ్వత కాలము ఉండును. 13 ప్రవచనములైనను 14 ప్రవచనములైనను నిరర్ధకములగును, ఆ, భాషలను నిలిచిపోవును, ఆ, జ్ఞానమైనను నిరర్ధకమగును. ఆ, మనం కొంత మట్టుకు ఇరుగుదుము, ఆ, కొంత మట్టుకు ప్రవచించున్నాం కానీ ఆ. పూర్ణమైనది వచ్చినప్పుడు ఆ. పూర్ణము కానిది నిరర్ధకమగును. ఉమ్, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు 13 వచనం 13 వచనం ప్రయత్నం మొదటి కొరింథీ 13 అధ్యాయం 13 వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ఆ, ప్రేమ ఆ. ఈ మూడు నిలుచును. విశ్వాసులు ఎన్ని ఉంటాయి మొత్తం? పరలోకంలో విశ్వాసులు 3 ఉంటాయి. మొట్టమొదటి విశ్వాసము, నిరీక్షణ, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిల్చును. వీటిలో ఆ. శ్రేష్టమైనది ప్రేమయే. అద్భుతం. శ్రేష్టమైనది ప్రేమయే. 15 15 ప్రేమ. ఆ? ఇంకా ఎన్ని? 15 విషయాలు. 15 విషయాలు ఉన్నాయి ప్రేమ గురించి. ఇన్ని విషయాలు చెప్పింది ఎవడ లేడు ఇంకా. అవును. పౌలు ఒక్కడే చెప్పగలిగాడు. అంటే మొట్టమొదటిది ప్రేమ గురించి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మొట్టమొదటి ఏంటి? ప్రేమ. ప్రేమ అంటే ఏంటో ఈ యొక్క ప్రవీణ్ విజయవాడ మొదటి కొరింథీ 13వ అధ్యాయం మొదటి నుండి ఎన్ని చదవాలి? 13 వచనాలు. 13 వచనాలు చదువుకోవాలి. ఆఖరికి నిలిచేదేంటి? ప్రేమయే. అంతే. అది లేకపోతే పరలోకం చేరనట్లేదు. ఇంకా ప్రేమ గురించి ప్రభు చెప్తున్నాడు. దేవుడు ప్రేమమయుడు. ఎవడెవరు? ప్రేమమయుడు. అందుకనే పాపని క్షమించేది, అందుకనే రక్తం కార్చాడు. ప్రేమ లేనివాడు దేవుని వాడు కాడు. ఇంక ప్రేమకి ఎన్నైనా ఉన్నాయి బైబిల్లో, కానీ కొన్ని చెప్తున్నాం వీడియో లాంగ్ అయిపోతుంది కదా. ఎందుకంటే 9 చెప్పాలి. ఏం చెప్పాలి? 9 చెప్పాలి. 9లో 1 చెప్పాం. ప్రేమ గురించి ఏం చెప్పాం? 1 చెప్పాం. 9 ఉన్నాయి. ప్రేమలో 15 ఉన్నాయి. కానీ ఈ 15 కూడా ఏం చేయాలి? పాటించాలి. రెండవ యోహాన పత్రిక 6వ వచనం. 2 యోహాను పత్రిక 6వ వచనం. 2 యోహాను పత్రిక 6వ వచనం. మనము ఆయన ఆజ్ఞల ప్రకారము, మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. నడుచుకుంటే ప్రేమ. అంతే. నీకు నిజంగా ప్రేమ ఉంటే దేవునికి వాక్య ప్రకారంగా నడుచుకుంటావు. ఇది ఎవరు చెప్పారు? ఇది యోహాన్ చెప్పాడు. ఎవరు చెప్పారు? యోహాన్ చెప్తున్నాడు. యోహాన్ చెప్పాడు. కాబట్టి ప్రేమలో ఏముంది? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే. రోమీలకు 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతి ముద్రగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అసహ్యపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అసహ్యపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉన్నది. దీంట్లో ప్రేమ పాట కూడా ఉంది. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ కంటే గొప్పది ఇంకోటి లేదు. ఒక మనుషుడు ఎంత ప్రేమ చూపించినా క్రీస్తు ప్రేమతో సమానము కాదు. ఆ ప్రేమ ఏం చేసింది? ప్రాణం పెట్టింది. ప్రేమ ఏం చేసింది? ప్రాణం పెట్టి పాపి కొరకు ప్రాణం పెట్టడం, అది చెప్పాడు. కాబట్టి ప్రేమ గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుడి ప్రేమమయుడు కాబట్టి ఆయన పాపుల కొరకు ప్రాణాన్ని పెట్టాడు. రెండోది ఏంటి? ప్రేమ. రెండోది సంతోషం. అంటే సంతోషం. ఆత్మఫలాల్లో రెండోది ఏంటి? సంతోషం. సంతోషంగా ఉండడం. సంతోషంగా ఉండడం అంటే సామాన్యం కాదు. నీకు లాభం కలిగిన సంతోషంగా ఉండాలి,
నష్టం కలిగిన సంతోషంగా ఉండాలి. లాభం కలిగితే సంతోషంగా ఉంటావు, ఏమైనా దొరికితే సంతోషంగా ఉంటావు, పోతేనో దుఃఖం వచ్చేది. కానీ ఫిలిప్పీ 4:4 స్పష్టంగా చెప్పాడు. ఫిలిప్పీయులు రాసిన 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. అది సంతోషం అంటే. ఆనందం అంటే ఏంటి? సంతోషం. ఆనందం అన్నా సంతోషం అన్నా ఒకటే. కాబట్టి సంతోషం కలిగి ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాడు. మూడోది ఏంటి? సమాధానం. సమాధానము కలిగి ఉండాలి. యేసు ప్రభు సిలువేయబడక ముందు రాత్రి అందరూ పారిపోయారు లేదా? పారిపోయారు. మళ్ళీ యేసు ప్రభు చనిపోయి సమాధి మూడు రోజుల తర్వాత లేచిన తర్వాత రాగానే ఒక మాట అంటాడు. యోహాను సువార్త 20 అంటాడు. యోహాను సువార్త 20 మీకు సమాధానమగుగాక. యోహాను సువార్త 20 19 ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక. 9 ఆత్మ ఫలాల్లో ఒకటి ఏంటి? సమాధానం. ఎన్నోది? మూడోది సమాధానం ఏంటి? శత్రుతో సమాధానం పడడం సాధ్యం కాదు. అంటే సాధ్యం కాదు. శత్రుతో సమాధానం పడడం సాధ్యం కాదు. రోమీలకు 12 ఉంటుంది. నీ శత్రువు ఆకలిగా ఉంటే అది సమాధానం ఉంటే వాడికి ఏం చేయాలి? భోజనం పెట్టు. అప్పుడు వాడు నెత్తి మీద నిప్పులు కుప్పగా పోయేది. అంటే శత్రువును ప్రేమించడమే సమాధానం. ఇది ఎవరు చేశారు? యేసు ప్రభు చేశారు. 3 సార్లు బొంకాడయ్యా. నువ్వు ఎవరన్నా వెళ్తాన్ని పేతురు బొంకాడు లేదా? ఏసేమన్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగాడు. ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు మరి అంతగా ప్రేమిస్తే 3 సార్లు బొంకావు. సమాధాన పడేవాడు వెనకాల పాపలు ఎత్తాడు. అంటే ఎత్తాడు. నువ్వెంత నష్టం కలిగేసినా సమాధానం పడేవాడు వెనక పాపలు ఎత్తాడు. దాన్ని ఏమంటారు? సమాధానం. ఇది యేసు ప్రభు కూడా చేయగలిగాడు. అంటే ఈ యొక్క ఆత్మఫలాలన్నీ కూడాను యేసు ప్రభుకు సంబంధించినవి. అంతగా మనం ఆయనలో లీనమైతేనే ఇవి పొందగలం. ఇది రాసేసి ఉన్నాయి. ఇక్కడ ఆత్మఫలాలు రాసేసి ఉన్నాయి. ఎవరు చేయగలిగారు? ఒక్క ఏది చేయగలిగాడు. మనిషి కూడా చేసాడు గొప్ప సంగతి. మనిషి కూడా చేస్తే గొప్ప సంగతి. కానీ చెయ్యాలి. మూడోదేంటి? సమాధాన పడడం. ఎటువంటి వ్యక్తితో సమాధానము పడాలని వాక్యంలో చాలా స్పష్టంగా రాసి ఉన్నది. సమాధాన పడడం. రోమీలకు 14:17. రోమీలకు 14:17. రోమీలు రాసిన 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మల యందలి ఆనందమునై ఉన్నది. అది నీతి సమాధానములు. నీతి సమాధానం పరిశుద్ధాత్మల యందలి ఆనందమునై ఉన్నది. అది పరిశుద్ధాత్మలో ఆనందము, నీతి, సమాధానం కలిపితే సమాధానం. సమాధానంలో ఏముంది? నీతి ఉంది, సమాధానం. పరిశుద్ధాత్మ ఆనందం. పరిశుద్ధాత్మ ఆనందపడతారు. ఆనందించేదము ప్రభు యేసులో అంతయు మరలార్జించుకొంటిమి. ఆదామునందు పోయినదెల్లను అనుభవించుచున్నమిప్పుడు. నష్టమునంతటిని మారలా మా యేసునిలో అర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడేదము. హల్లెలూయా ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడేదము. సమాధానం. మళ్ళీ యేసుప్రభు రెండోసారి నేను నమ్మము. ఎవరన్నారన్నమాట? తోమా అన్నాడు. మళ్ళీ వచ్చాడు. రాగానే నన్ను నమ్మవా అన్నాడా? యోహాను 20:26. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. ఎటువంటి సమయంలో సమాధానం?
మేము ప్రభుని చూసాం. 10 మందిని చూసాం. 10 మంది చూశారు యేసుప్రభుని. అప్పుడు ఎవరు లేరు? తోమ లేడు. తోమ ఎన్నేవాడు? 11వాడు అనుకుందాం. 12వాడు చచ్చిపోయాడు. మేము 10 మంది చెప్తుంటే వింటలేదు నువ్వు. అక్కడ ఏం పోయింది? సమాధానం పోయింది. అతనే ఉన్నాడు, మరి నువ్వెందుకు 3 సార్లు పొంకావు? ఎవరిని? పేతురుని. ఏం పోయింది? సమాధానం. ఈడు తప్పులు ఆడు తప్పులేడు, అందరూ శిష్యులే. ఇప్పుడు ఏసే పని చేయాలి? సమాధానం కలిగించాలి. మళ్ళా రెండోసారి సమాధానం ఎవరి కొరకు? తోమా కోసం. 11 మందిలో 11 మందిలో ఎవరిని కత్తించలేదు, ఎవరిని ఏమనలేదు. మీకు సమాధానం కావాలి అంటే సమాధానం అనేది సామాన్యమైనది కాదు. సమాధానము ఎంత విరోధులనైనా సహించేదే సమాధానం. అది లేక చర్చిల్లో కొట్టు చేస్తున్నారు. ఇప్పుడు కోర్టులకు వెళ్తున్న కారణం అదే. కోర్టులకి వెళ్తున్నారు. ఇంట్లో గొడవలు, ఈదులో గొడవలు, పార్టీల్లో గొడవలు. ప్రభు నమ్మిన వారిలో కూడా సమాధానం లేకపోవడం వల్లే గొడవలు. పరలోక రాజ్యం చేయాలంటే ఏం కావాలి? సమాధానం కావాలి. శత్రువుని ప్రేమించడమే సమాధానం. ఇది కలిగి ఉండాలి. దాని తర్వాత 4వది దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనే మాటకి ఒక్క దేవునికే దీర్ఘశాంతుడు. దేవుడు ఎవరు? దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతం అంటే ఎల్లప్పుడూ సహించేది. కొంతమంది కొంతకాలం సహించారు, కొన్ని రోజులు సహించారు, కొన్ని నెలలు సహించారు, కొన్ని సంవత్సరం ఇంకా సహించలేండి. అత్తమని అన్నావు ఈ మాట నన్ను. కానీ దేవుడు ఎవరు? దీర్ఘశాంతుడు. దేవుని యొక్క గుణాల్లో గుణం అంటే దీర్ఘశాంతం. అలాంటి దీర్ఘశాంతము. దేవుడు నేను నమ్ముకున్న వ్యక్తులు పరలోక రాజ్యం చేరేవాళ్ళలో ఉండాలి. చెప్పడం సులువే, కానీ మనుషుల్లో మాత్రం 9 ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. కానీ 9 ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు గారు. యేసుక్రీస్తు ప్రభులు ఎవరు ఉండగలరు? కానీ ఆత్మఫలాలు మాత్రం 9. ఆత్మఫలాలు 9. ఈ ఆత్మఫలాలు 9 ఉంటే పరలోక రాజ్యానికి చేరుతాం. 5వది దయాలుత్వము. దయాలుత్వం అంటే దయ కలిగి ఉండుట. ఎవడికో అదే దయ కలిగి ఉండడం అంటే ఏంటో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్తాడు. నేను ఆకలిగా ఉంటేనే నాకు భోజనం పెట్టాలంటే దయ కలిగి ఉండి, దప్పిగా ఉంటేనే దాహం ఇచ్చితిరి. ఏముండాలి అక్కడ? దయ ఉండాలి. ఇంకా పరదేశం ఉంటేనే నన్ను చేర్చుకుంటే ఏముండాలి అక్కడ? దయ ఉండాలి. దాని తర్వాత దిగంబరిని ఉంటేనే బట్టలు లేకుండా నాకు బట్టలు ఇచ్చితిరి. బట్టలు లేకుండా ఏం చేయాలి? బట్టలు ఇచ్చారు. ఏముండాలి? దయ. బట్టలు ఉంటాయి, ఉండాలంటే ఏముండాలి? దయ ఉండాలి. అంటే ఇవన్నీ ఇస్తారు, తిరిగి రావు. కొంతమంది ఇస్తారు, తిరిగి రావాలి. తర్వాత దిగంబరిని ఉంటేనే అంటే మీరు నాకు బట్టలు ఇచ్చితిరి. అయిపోయింది. రోగిని ఉంటేనే రోగంతో ఉన్నాడు, నన్ను చూడవచ్చితిరి. కొంతమంది రోగాలతో ఉంటారు. ఎవరికి దగ్గరికి వెళ్తారు అసలు. చూడవచ్చు ఏం చేశారు? పళ్ళు పలహారాలు తీసుకొచ్చారు, అవసరం డబ్బు కూడా ఇచ్చారు. దాన్ని ఏమంటారు? దయ కలిగి ఉంటాడు. తర్వాత చెరసాల్లో ఉంటేనే చెరసాల్లో ఉంటారు, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. ఇవన్నీ ఏంటి? దయ కలిగి ఉన్నవాడు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నన్నచును, గర్విష్ఠుల యొక్క గర్వము నన్నచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. ఇవన్నీ దేవుని గుణాలు. ఈ దేవుని గుణాలు
మనుషులు, దేవుని నమ్మిన మనుషులు కూడా కలిగి ఉండాలి. ఏమంటారు దాన్ని? దయాలుత్వము. దయాలుత్వము. 2 కొరింథీ 6వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. పవిత్రతతోను, పవిత్రతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దీర్ఘశాంతము, దయతోను. అద్దెగా దయాలుత్వం అంటే దయ కలిగి ఉండుట. దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలం వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనత వలనను, సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాం. మేము మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులము, తెలియబడినటువంటి వారమైండి బాగా తెలియబడిన వారం, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారం, శిక్షించబడిన వారమైనట్లుండి చంపబడిన వారము. కాబట్టి దేవుని సేవకులకి, విశ్వాసులకి ఏముండాలి? ఈయన చెప్పాడు పౌలు, అదిలో ఒకటి దయా. ఏంటి? దయ కలిగి, దయాలుత్వము. ఏంటి? దయాలుత్వం. 6వది మంచితనము. మంచిగా ఉండడం, మంచోడు. అంటే దయాలుత్వం, మంచితనము ఈక్వల్గా ఉంటాయి ఇంచుమించుగా. దయ, మంచితనం, మంచి చూపించడం, ఒక వ్యక్తి వేళ మంచి కలిగి ఉండడం, మంచివాడు, మంచితనము. ఆయన చాలా మంచివాడు అంటే అర్థమేంటి? ఏమైనా సహాయం చేస్తాడు, ఎవరికైనా గొడవలు వస్తుంటే ఇద్దరిని సమాధానం పడుతుంటాడు. ఎన్ని ఏ గుణాలు? మంచితనం. కొంతమంది చూడు, వడ్డించేటప్పుడు వాడికి సంబంధం అయితేనేమో కొంత గరిటె ఎక్కువ వేస్తాడు కూర, పక్కోడికి ఏం చేస్తాడు? తక్కువ వేస్తాడు. అప్పుడు ఈ పక్కోడు తక్కువ వేసాడు కదా, వీడికి ఎక్కువ కదా, ఈడు చూసుకుని ఆడంగా చూస్తాడు. అంటే ఆడలో ఏం లేదు మంచితనం, ఆ వడ్డించేవాళ్ళు ఏం లేదు మంచితనము లేదు. అందుకని వడ్డించే వారిలో ఏముండాలంట? మంచితనము. ఇది మనుషులకి సాధ్యం కాదు. అంటే సాధ్యం కాదు. కానీ పరలోకం వెళ్ళోడికి ఏం కావాలి? ఇవన్నీ కలిగి ఉంటే నువ్వు గొడవలు ఎందుకయ్యా? అంటే ఇవన్నీ ఉంటే నీ గొడవలు ఎందుకు? ఏం కలిగి ఉండాలి? మంచితనం కలిగి. మంచితనము ఏం కలిగి ఉండాలి? మంచితనము కలిగి ఉండాలి. అందుకనే మన దేవుడు ఎవరు? మంచివాడు. మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు, దేవుడు నాకు. ఓ గాడ్ ఇస్ గుడ్, ఓ గాడ్ ఇస్ గుడ్, ఓ గాడ్ ఇస్ గుడ్, గాడ్ ఇస్ గుడ్ టు మీ. కాబట్టి దేవుళ్ళలో మంచితనం మనిషికి కావాలి. దాని తర్వాత విశ్వాసము. ఏంటి? విశ్వాసము. ఏం చెప్తున్నాడు? విశ్వాసము. 7వది విశ్వాసము కావాలి. పరలోక రాజ్యానికి వెళ్ళినాకి ఆత్మకి ఏం కావాలి? విశ్వాసం. అంటే ఏమి జరిగినా నీలో ఉన్న విశ్వాసం పోకూడదు. ఏం పోకూడదు? విశ్వాసం పోకూడదు. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వాసం ఎవరు? అతడు యెహోవాను నమ్మెను. అబ్రహాం విశ్వాసి. అబ్రహాం ఎవరు? విశ్వాసవీరుడు. దేవుని నమ్మడం విశ్వాసం. దేవునిపై విశ్వాసం ఉంచుట అంటే దేవునిపై విశ్వాసం ఉంచుడి. విశ్వాసం అంటే ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా విశ్వాసం విడిచిపెట్టకూడదు. ఎక్కడుంటుంది? హెబ్రీ పత్రికలో ఉంటుంది, కొరింథీలో ఉంటుంది. వాళ్ళని ఎన్ని శ్రమలు పెడతారో విశ్వాసుల్ని ఎన్ని శ్రమలు పడతారో వాళ్ళకి ఏం పోదు? విశ్వాసం పోదు. చదువుది హెబ్రీ 11వ అధ్యాయము. విశ్వాసం అన్నది మొదటి వచనం. 11వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీ పత్రిక విశ్వాసం అనే దానికి 11వ హెబ్రీ 11 ఉంటుంది. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన వినబట్టుకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములో దేని వాక్యం నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. విశ్వాసును బట్టి హేబేలు కయ్యూను కంటే అలాగా వచ్చి విశ్వాస పాత్రుల గురించి 11వ అధ్యాయము 4వ వచనం నుంచి మొట్టమొదటి
హేబేలు 4వ వచనంలో, హేబేలు, 5వ వచనంలో హనోకు, హనోకు, హెబ్రీ 11 5, 5లో రెండోది, 3వవాడు నోవహు 7వ వచనంలో, 8వ వచనంలో అబ్రహాం, అబ్రహాం, 9వ వచనంలో ఇస్సాకు, యాకోబు, ఇస్సాకు, యాకోబు, 9వ వచనంలో. దాని తర్వాత 11వ వచనంలో 11 అబ్రహాం, షారా, షారా, షారాయు, విశ్వాసం విశ్వాసం. బట్టి షారాయు. అలాగే 20వ వచనంలో ఇస్సాకు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, యోసేపము యోసేపు కూడా 21వ వచనంలో, 23వ వచనంలో మోషే. మోషే, ఎన్నోవాడు 9వవాడు, 10వవాడు 32వ వచనం గిద్యోను, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, దాని తర్వాత సమూయేలు, సమూయేలు. వీరందరూ 10, 11లో చూస్తాం. ఇవన్నీ అయిన తర్వాత వారట విశ్వాసం 32వ వచనం 32 హెబ్రీ 11, 32. ఉమ్, ఎకనో ఏమి చెప్పుదుము, ఆ, గిద్యోను బారాకు గూచియు 33, 33 హెబ్రీ పత్రిక 11, 33. ఆ, వారు విశ్వాసము ద్వారా ఆ. రాజ్యములు జయించి, అది విశ్వాసం ఉంటే ఏం చేస్తారు? రాజ్యములు జయించి. పరలోక రాజ్యానికి వెళ్ళే వాటిలో ఆత్మఫలాల్లో ఎన్నోది? 7వది 7ది ఏంటి? విశ్వాసం. ఆ విశ్వాసం చేస్తుంది. విశ్వాసము ద్వారా ఆ. రాజ్యములు జయించిరి, ఉమ్, నీతి కార్యములు జరిగించిరి, ఉమ్, వాగ్దానములు పొందిరి, ఉమ్, సింహముల నోళ్లను మూసిరి, ఆ, అగ్ని బలములు చల్లార్చిరి, ఆ, ఖడ్గదారిని చప్పించుకుని, ఉమ్, బలహీనులుగా ఉండి ఉమ్. బలపరచబడిరి, తర్వాత యుద్ధములో పరాక్రమశాలులైరి, ఉమ్, అన్యుల సేనలను ఉమ్, పారదోలిరి, ఉమ్, స్త్రీలు మృతులైన తమ వారిని ఉమ్. పునరుద్ధానం వలన మరలా పొందిరి, ఉమ్, కొందరైతే ఉమ్, మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి ఆ, విడుదల పొందనలక ఉమ్, యాతన పెట్టబడిరి, ఆ, మరికొందరు తిరస్కారములను, ఉమ్, కొరడా దెబ్బలను, ఆ, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. ఆ. హెబ్రీ పత్రిక 11:36 వచనం. హెబ్రీ 11:36 ఆ. మరికొందరు తిరస్కారములను, ఆ. కొరడా దెబ్బలను, ఆ, మరి బంధకములను, ఆ. ఖైదును అనుభవించిరి. 37, 38. 37, 38 రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, ఇంకా విశ్వాసం ఉంటే రాళ్ళతో కొట్టేసిన, రంపాలతో కోసేసిన, శోధించబడిరి, ఆ, ఖడ్గముతో చంపబడిరి, ఉమ్, గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి ఆ, శ్రమపడి హింస పొందుచు, ఉమ్, అడవుల్లోను కొండల మీదను ఉమ్, గుహల్లోను సొరంగములు తిరుగులాడుచు ఆ, సంచరించిరి. సంచరించారు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఆ, వీరందరూ తమ విశ్వాసము ద్వారా వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను వారిని, మనము లేకుండా ఆ, మరి శ్రేష్టమైన దానిని ఆ, ముందుగా సిద్ధపరిచను. మనము లేకుండా ఆ, సంపూర్ణులు కాకుండా నిమిత్తము ఆ, దేవుడు మన కొరకు ఉమ్, మరి శ్రేష్టమైన దానిని ఉమ్. ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఇదంతా కూడా ఎంతో మంది విశ్వాసం చెప్పాలంటే హెబ్రీ 11వ మొదటి నుండి 40 వచనాలు 40 వచనాలు చదువుకోవాలి. ఇంకా ఎంతో చెప్పాలంటండి, కానీ మనం ఎక్కడితో దీన్ని ఏం చేస్తున్నాం, ముగిస్తున్నాం. విశ్వాసం తర్వాత సాత్వికము సాత్విక 8ది. ఎందుకంటే 8వది సాత్వికం. సాత్వికుడు. సాత్వికుడు ఎవరు? యేసుప్రభు గారు. మత్తయి సువార్త 11:29 వచనం. సాత్వికం ఎవరిలో ఉందట? మత్తయి సువార్త 11:29 ఆ. నేను సాత్వికుడను, సాత్వికులు. దీన మనస్సు గలవాడును నేను గనుక సాత్వికుడను, నేను సాత్వికుడను, ఆ. దీన మనస్సు గలవాడును దీన గనుక మనసు. గలవాడును గనుక ఆ, మీ మీద నా కాడి ఎత్తుకుని ఆ. నా యొద్ద నేర్చుకునుడి. కాబట్టి యేసు బ్రదర్ ఏం నేర్చుకోవాలి? సాత్వికుని నేర్చుకోవాలి, అది ఉంటేనే ఆత్మఫలాల్లో ఫలిస్తాం. ఉన్నట్లు లెక్క. అది లేదు సాత్వికం. ఇంకేం చెప్తున్నాడు సాత్వికం? ఎఫెస్సీలకు 4వ అధ్యాయం 2-3 వచనాలు. ఎఫెసీ 4:1-2 వచనం. ఆ. కాబట్టి ఉమ్, మీరు సమాధానము బంధము చేత ఉమ్, ఆత్మ కలిగించు ఐక్యంను కాపాడుకునేందు ఉమ్, శ్రద్ధ కలిగిన వారై ఉమ్, ప్రేమతో ఒకరినొకడు సహించుచు ఆ, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా ఉమ్, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను ఆ. సాత్వికముతో నడుచుకునవలని అతిగా సాత్వికముతోను నడుచుకునవలని ఆ. ప్రభువును బట్టి ఉమ్. ఖైదీనని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఈ సాత్వికం కూడా ఎవరికి ఉంది? పౌలుకి. పౌలు కలిగి ఉన్నాడు. సాత్వికుడు యేసు ప్రభు కలిగి ఉన్నాడు. అలాగే మనం కలిగి ఉండాలి. 9ది ఆశానిగ్రహం 9ది చివరగా
ఆశానిగ్రహము. ఆశానిగ్రహములో ఏమని రాస్తున్నాడు? ఆశానిగ్రహం గురించి బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 24:25. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు. అదిగో ఆశానిగ్రహం అంటే అర్థం ఏంటి? ఆశ నిగ్రహించు. ఒక ఆశను కలిగి ఉన్నాం. యేసుని నమ్మితే పరలోక రాజ్యము. ఆ ఆశ ఎప్పటికీ వదలకూడదు. ఒక ఆశను కలిగి ఉన్నాం, దాన్ని నిరీక్షణ అంటారు. దాన్ని ఏమంటారు? నిరీక్షణ. పౌలు ఏం చెప్తున్నాడు? అప్పుడు పౌలు నీతిని గూర్చి ఆశానిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుండగా ఫేలిక్స్ మిగులు భయపడి ఎప్పటికి వెళ్ళుము నాకు సమయమేనని పిలిపించునని చెప్పాను. ఆశానిగ్రహం అంటే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. యేసు నమ్మితే పరలోక రాజ్యము. అది ఎప్పటికీ మనం వదులుకోకూడదని వాక్యంలో స్పష్టంగా 2 తిమోతి 1:4, 1:7 వచనం. 2 తిమోతి 1:7 ఒక మాట చెప్తున్నాడు. 2 తిమోతిలో రాసిన 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. అది ఆశానిగ్రహంలో ఏముంటది? పిరికితనం ఉండదు. పిరికితనం ఏముంటది? నువ్వు అనుకున్న ఆశను వదిలేసుకుంటావు. అంటే నువ్వు అనుకున్న ఆశను వదిలేసుకుంటావు. మళ్ళీ 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. కాబట్టి ఆశానిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహాలు కలిగి ఉన్నాం. ఇంద్రియ నిగ్రహాలు కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండడం ఆశానిగ్రహంలో వస్తుంది. 2 పేతురు 1:6. 2 పేతురు రాసిన 1వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానమునందు ఆశానిగ్రహమును. అదిగో జ్ఞానము నందు ఆశానిగ్రహమును. ఆశానిగ్రహమునందు సహనమును. అదే ఆశానిగ్రహం అంటే ఏముంటది? సహనం ఉంటుంది. సహనం ఉంటది. సహనానికి ముందేముంది? ఆశానిగ్రహము. దానికి ముందేముంది? జ్ఞానం ఉంది. జ్ఞానంలో ఏముంటది? జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించినట్లా అవి మన ప్రభుని యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. కాబట్టి నేను తెలుసుకోవాలి ఆత్మఫలాలు 9 అంటే ఏంటో చెప్పండి. చెప్పామా లేదా? చెప్పాము. ఇవన్నీ ఇతను కలిగి ఉండి ఇంకేమంటున్నాడు? తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే తండ్రి చిత్తం నెరవేర్చడం. ఇది ఒక ప్రశ్న. అంటే ఒక దాంట్లో 2 ప్రశ్నలు చేస్తాను. తండ్రి చిత్తం అంటే ఏంటి? తండ్రి చిత్తం అంటే వాక్యానుసరంగా బైబిల్ అంతా తండ్రి చిత్తము. ముఖ్యంగా యేసుప్రభు చెప్తాడు ఈ మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-22. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-22 వచనం. ప్రభువా అని నేను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అంటే తండ్రి చిత్తం ఏంటి? బైబిల్ అంతట్లో దేవుడు ఏ మంచి విషయాలు చెప్పాడో అవన్నీ తండ్రి చిత్తం. 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనం. మెలకుగా ఉండుడి, విశ్వాసము నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఈ 4 తండ్రి చిత్త ప్రకారం చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము తండ్రి చిత్తం. ఇవన్నీ ఎవరి చిత్తం? తండ్రి చిత్తం. నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను, పరలోక రాజ్యంలోకి ప్రవేశించు. అంటే బైబిల్లో ఏమైతే రాశాడో ఆది కాండ ప్రకటన వరకు దేవుని చిత్తం అంతా దీంట్లో ఉంది. మంచి పనులన్నీ కూడా మంచి విషయాలన్నీ కూడా తండ్రి చిత్తం. పాప సంబంధమైన కాందంతా తండ్రి చిత్తం. దానిలో జీవించడమే తండ్రి చిత్తం. అర్థమవుతుందా? ఇక్కడతో ఈ ప్రశంస అంటే ఇంకా ఎన్నో ఉంటాయి. ఇంకా తండ్రి చిత్త ప్రకారం అంటే బైబిల్ అని చెప్పాలి. ఇంక సంవత్సరం ప్రశంసందే ఉంటది. ఇతని పేరు ఏం పేరు? ప్రవీణ్ విజయవాడ విషయం తెలుసుకోవాలి. ఇక్కడితో మరి ఈ ప్రశ్న సమాధానం పూర్తి చేశాం.